అక్షరాలు అక్షరావేశాలు దిగజిమ్మిన నిప్పు కణిక. అతను దురహంకారంపై ఎగిరిన ధిక్కార పతాక. అతను తెలంగాణ భాషా యాసల ఆత్మగీతిక. ధిక్కార స్వరం ప్రజాకవి కాళోజీ. వరంగల్లు చారిత్రక కళామువ్వలు ధ్వనించే ఓరు కల్లు. ఇక్కడి హనుమకొండలో 1000 స్తంభాల గుడి అణగారిన శ్రమజీవుల కళాఖండ సృష్టికి ప్రతీక. దక్షిణ భారతదేశంలోనే తలమానికంగా నిలిచిన కాకతీయుల కోటలో కళా తోరణాలు, స్వయంభూ దేవాలయం, శృంగారపు బావి ప్రధాన ఆకర్షకాలు. రేచర్ల రుద్రయ్య నిర్మించిన రామప్ప ఆలయం శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యం. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించేందుకు వచ్చిన కవులు, కళాకారులు నడుస్తున్న బతుకంతా దేశానిదైన ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీని తప్పకుండా కలిసేవారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్భవించిన ఉద్యమంలో అక్షరాయుధాలతో అనుపెరగక కదం తొక్కిన కలం యోధుడు కాళోజీ. అసలు పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామరాజా కాళోజీ. ప్రజలందరికీ కాళోజీ నారాయణరావు, కాళోజీ కాళన్నగా చిరపరిచితుడు. కాళోజీ ప్రజాకవిగా కాలాన్ని శాసించిన కలం యోధుడు. పోరుగడ్డ ఓరుగల్లులో భగభగమండే నిప్పు కణంలా ఎగసిన కాళోజీ దావానలంగా మారి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది వీర తెలంగాణ నుదుట సింధూరమై మెరిశారు. దశాబ్దాల కాలంగా 3.5 కోట్ల తెలంగాణీయుల ఆశలు, ఆకాంక్షలు, కలలను తన కళ్లలో మోసిన మహాస్వాప్నికుడు కాళోజీ. తన ఉనికి మనికి స్వేచ్ఛా తెలంగాణ కోసమే అంకితం చేసిన కవి కాళోజీ. తెలంగాణ వైతాళికులు నిత్య ప్రాతస్మరణీయులు. కాళోజీ 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. తదనంతర కాలంలో కాళోజీ కుటుంబం వరంగల్ జిల్లాకు తరలివచ్చి మడికొండలో స్థిరపడింది. తల్లి రమాబాయమ్మ కన్నడింటి ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. సోదరుడు కాళోజీ రామేశ్వరరావు ఉర్దూ కవి. 1940లో రుక్మిణీబాయితో కాళోజీ వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. పేరు రవికుమార్. నిజాం నిరంకుశ రాజ్యాన్ని ప్రతిఘటించడం మొదలు నక్సలైట్లపై హింసను ఖండించే వరకు కాళోజీ అలుపెరగని పోరాటం చేశారు. ఆర్య సమాజ్ కార్యకలాపాలు, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ, భారత స్వాతంత్ర్య పోరాటం, పౌర హక్కులు, తెలంగాణోద్యమం, ఇలా ఏ ఉద్యమాన్నైనా సరే కాళోజీ ఆహ్వానించి తమలో ఆవాహన చేసుకునేవారు. తెలంగాణ భాష యాస కడదాకా కాళోజీది ఇదే గోస. తెలంగాణ భాషపై ఎవరు చిన్నచూపు చూసినా సహించేవారు కాదు. అసలు తెలంగాణ మాండలికం అనడమే తప్పు. తెలంగాణ భాష అనాలే అని గొంతెత్తినోడు కాళోజీ. ఎవరి భాష వాడు రాయాలి, ఇట్లా రాస్తే అవతలోకి తెలుస్తుందా అని అనుడే మనను మనం తక్కువ చేసుకున్నట్టు. భాష 2 తీర్లు. బడి పలుకుల భాష, పలుకుబడుల భాష. తెలంగాణది పలుకుబడుల భాష అని కుండ బద్దలు కొట్టినట్టు సూత్రీకరించిన తెలంగాణ భాష్యకారుడు కాళోజీ. నా భాష, నా యాస, నా బతుకు. నా తెలంగాణ ప్రజల పట్ల సభ్యత చూపని వారితో నాకేం సభ్యత అని నిర్మోహమాటంగా చెప్పిన అసలు సిసలు తెలంగాణీయుడు కాళోజీ. కాళోజీ కడ ఊపిరి దాకా కలం పట్టిన, ఉద్యమ బాట పట్టిన ప్రజల కోసమే. తన బతుకు పుస్తకంలో అన్ని పేజీలు తెలంగాణ ప్రజల కోసమే పరితపించాయి. మరణశయ్యపై కొన ఊపిరితో ఉన్నప్పుడు తెలంగాణ వస్తదా అని ఆర్తిగా అడిగిన తెలంగాణ బిడ్డ కాళోజీ. 2002 నవంబర్ 13న కాళోజీ తన తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారం కావడం చూడకుండానే కనుమూశారు. ప్రముఖ రాజకీయ నాయకులు
జయప్రకాష్ నారాయణ మరణించినప్పుడు కవి కాళోజీ పుట్టుక నీది సాగునేది బతుకంతా దేశానిది అన్నారు. కాళోజీ జీవితానికి ఇది సంపూర్ణంగా అనువర్తిస్తుంది. పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు. కాళోజీ జయంతి సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ఆచరిస్తోంది. కాళోజీ గారి కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేసి కాళోజీ గారి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. భంగపడ్డ తెలంగాణకు తొలిపొద్దు లాంటి వాడు మహాకవి కాళోజీ. తెలంగాణ ప్రజల భావస్వేచ్ఛ కోసం పోరాటాన్ని నడిపినట్టు గొప్ప కవి. వారి ఆలోచనలు ముందు తీసుకొని పోతూ నా గొడవ అని వారు రాసినటువంటి ద్వారా వచ్చినటువంటి అనేక రకాలైన అంశాలని పరిగణలో తీసుకొని ఈ పాలన కొనసాగుతుందని చాలా స్పష్టంగా తెలియజేస్తాం.